ఇది సాధ్యపడుతుందా? సాధ్యపడదా చెప్పండి హేమంత్ గారు. నేను క్లిప్స్‌లో చూసిన సోషల్ మీడియా క్లిప్స్‌లో ఒక అమ్మ ఏటీఎం దగ్గరికి పోయిందంట. పోయి డబ్బులు గిక్కితే ఆ డబ్బులు చెక్ చేసిందట. బ్యాలెన్స్ ఎంతుందని చెక్ చేస్తే సమ్ చిన్న అమౌంట్ చిన్నది లేదు మొత్తానికి ఆమెకు సరిపోయేంత లేదు. ఆమె బయటకొచ్చి ఏటీఎం పక్కనకొచ్చి ప్రభువా నాకు సరిపడే అమౌంట్ కావాలని మొక్కిందట. చలో మళ్ళా పోయి చెక్ చేసేసరికి 1,00,000 1,50,000 రూపాయలు ఉన్నాయంట, పడ్డాయంట. దేవుడి చిత్తం ప్రభువా అని అంటుందామ చెప్పుకుంటూ. ఫోన్ చేయండి. లేదు ఫోన్ చేసి కాదు, ఆమె స్వయాన ఓ మీటింగ్లో మాట్లాడుతుంది, చెప్తుంది దేవుని నేను ఎందుకు నమ్మినా అన్న సందర్భంలో, లేకపోతే దేవుడు ఏమేమి చేసిండో అన్న మహిమలో అని చెప్తుంటది తను. సాధ్యమవుతుందా ఇట్లా? అయ్య బాబోయ్, నేనైతే వినలేదు అది అక్కడ. మరి ఇదంతా ఏందన్నట్టు, ఇదంతా స్క్రాపేనా సార్? దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఈ సకల చరాచర సృష్టి ఒకప్పుడు శూన్యంగా ఉన్న చోట నుంచి సృష్టిని చేసినోడికి, చనిపోయిన వాళ్ళు లేపినోడికి ఇలాంటివి చేయడం పెద్ద విషయం ఏం కాదు. లెప్రస్లు బాగు చేయడం, కుంటి వాళ్ళు బాగు చేయడం, గుడ్డి వాళ్ళు బాగు చేయడం, చచ్చిన వాళ్ళు బ్రతికించడం, ఇన్ని అద్భుతాలు చేసినోడికి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడం, అలాంటి ఇన్ని అద్భుతాలు చేసినోడికి ఇలాంటివి చేయడం చాలా అసలు విషయం కాదు. దేవుడు అనుకుంటే ఏదన్నా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ అన్నే దేవుడు చేస్తున్నాడని కూడా నేను అనట్లేదు. దయ్యాలు కూడా చేస్తాయి. అలాగే ఇప్పుడు ఆ ఏటీఎం నుంచి వచ్చింది దేవుడు, అది నేను ఎంతవరకు నిజమని నాకు తెలియదు. చెయ్యడం నేను అనట్లేదు, చేయగలడు దేవుడు. కానీ అది చేసింది దేవుడా కాదా, అసలు నిజమైన సాక్ష్యమా కాదా నాకు తెలియదు. ఆ సాక్ష్యం నిజమైందో కాదో నాకు తెలియదు. ఒకసారి నేను చూడలేదు, చూపించండి నాకు కూడా ఒకసారి. సార్ బైబిల్లో ఒక మాట ఉంటుందండి, నా నామం అన్ని జనుల మధ్యన వేరేదా. ఇట్లా చాలా ఉన్నాయి. ఏటీఎం ఒక్కటే కాదు, ఇంకొంతమంది ఏంది అని అంటే ఫోన్ చేయడానికి బ్యాలెన్స్ లేకపోతే ప్రభువా ఇప్పుడు బ్యాలెన్స్ కావాలి అనగానే బ్యాలెన్స్ పడిపోతాడ. సార్ ఇప్పుడు నాకు కూడా పరిచయ నిమిత్తం చాలా అవసరాలు ఉంటాయి సార్. చాలాసార్లు నాకు కూడా డబ్బు అవసరం అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. నేను తల్లిదండ్రులను అడగను, బంధువులను అడగను. నా వెనకాల నేను ఇది కూడా దాసిందంటే ఏం లేదు, జీరోగానే వచ్చాను దేవుని సేవలోకి, జీరోగానే వెళ్ళిపోవాలి ఈ ఆలోచనతో. మీటింగ్స్కి వెళ్తా ఉంటాను ఎక్కడ పడితే అక్కడికి, ఆ దేవుని పేరట ఇస్తూ ఉంటారు. దైవ సంబంధమైన పనుల కొరకు నేను వాడుతూ ఉంటాను. కొన్నిసార్లు దేవుని పని కొరకు చాలా డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి, చాలా కష్టం. అలాగని చెప్పి ఎవరి దగ్గర చేయి చాపు మన గూగుల్ పే నెంబర్లు పెట్టడం ఎవరిని అడగం. అది దేవుడి పని కనుక ప్రభు నీ పని నిమిత్తమే మరి ప్రార్థిస్తా ఉన్నాం, మీకు చిత్తమైతే మీకు ఇష్టమైతే సహకరించండి, దయించి విషయంలో సహాయపడండి అంటే విశ్వాసం వాడుకుంటుంటాడండి. అనుకోని విధంగా కొంతమంది ప్రేరేపించబడి ఇది దేవుని కొరకు ఉపయోగించండి, దేవుని కొరకు ఉపయోగించండి, దేవుని నిమిత్తం ఉంచండి అని చెప్పి చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి నిజమైన సాక్ష్యాలు నా జీవితంలో కూడా చాలా ఉన్నాయి. కానీ అన్నీ ఇలా జరుగుతాయి అని నేను నమ్మట్లేదు. అది ఫేక్ అని నేనేం అనట్లేదు. మీరు చెప్పింది అయ్యుండొచ్చు, అయ్యుండొచ్చు. ఇప్పుడు ట్రాన్సాక్షన్ తెలుస్తుంది కదా, యేసుక్రీస్తు క్రెడిటెడ్ 1,50,000 రూపాయలు అని పడుతుందా సార్? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది నా లైఫ్లో జరిగింది. వాస్తవానికి నేను ఎప్పుడో ఏదో కార్డుతో నేను ఏదో వస్తువు కొన్నాను. ఆ కార్డుతో కొంటే ఒక 8 months తర్వాత 9 months తర్వాత ఎంతో ఒక 5,000 10,000 క్యాష్ బ్యాక్ వస్తుందని అన్నారు. ఆ క్యాష్ బ్యాక్ వస్తుందా అని అనుకున్నాం. కనీసం అయిపోయింది, చాలా నెలలు గడిచిపోయిన తర్వాత ఏదో అవసరం వచ్చింది. వాస్తవానికి ఆ టైంలో నా దగ్గర డబ్బులు కూడా లేనప్పుడు ఒక 1-2 days తర్వాత ఇప్పుడు 5,000 10,000 పడింది. అది ఎక్కడి నుంచి పడిందో నాకు తెలియదు, నిజంగా చెప్తున్నాను. ఎవరేసారో తెలియదు, ఎలా వచ్చిన అకౌంట్లోకి ఎంత పరీక్షించినా నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది ఏంటంటే, ఒకప్పుడు నేను ఏదో కొన్నాను, ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ వాళ్ళు సంథింగ్ బ్యాంక్ వాళ్ళు నాకు డిపాజిట్ చేశారు అని అడిగితే తెలిసింది. ఇది కూడా అవసరానికి దేవుడు ఆ విధంగా చేయొచ్చు అని నేను అంటాను తప్ప, దేవుడు వచ్చేసి ఏమి బ్యాంకులో డబ్బులు పెట్టడు కదండి. అదే నాకు డౌట్. దేవుడు చేయగలడండి, ఆయనకి అసాధ్యం అనేది ఏది లేదని అంటాను నేను. ఏముంది, మీకు రావాల్సిన క్యాష్ బ్యాక్ 5 తారీఖు రావాల్సింది 15 తారీఖు వచ్చింది, అంతే కదా. దాంట్లో దేవుడిదే ఉంటుంది. మళ్ళీ అలా కాదు సార్, దేవుడు చేసే ఉంటాయి, డైరెక్ట్గా చేసే ఉంటాయి, ఇలాగ కొన్నిసార్లు మనుషుల ద్వారాగా చేయించే కూడా ఉంటాయి. ఒకసారి వినండి. వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర లేకుండే ఏటీఎం దగ్గరకు పోయి ప్రార్థన చేసిన, ఏసిన వల్ల దీంట్లో డబ్బులు వచ్చిన గాక 270 రూపాయలున్నా నా అకౌంట్లో 1,64,000 ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. 1,64,000 అది పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళని అందరినీ కూడా ప్రేరేపిస్తుంది కొంతమంది దొంగ పాస్టర్లే. సార్ నేను దొంగ పాస్టర్లా కాదా? సార్ దొంగ పాస్టర్లా కాదా? దొంగ పాస్టర్లా కాదా?
దొంగ పాస్టర్లు ఉన్నారో మంచి పాస్టర్లు ఉన్నారు ఇప్పుడు చెప్తున్నాను.